అనగనగా ఒకరోజు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మారీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇక లైట్ చేయకుండా ఈ సినిమా రివ్యూకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఈ సినిమాలోని కథ కోసం ఆడుకో. నవీన్ పొలిశెట్టి ఒక జమీందారీ వంశానికి చెందిన మనవడు తాత చేసిన దుబారా ఖర్చుల వల్ల ఏంటంటే తన లైఫ్ అయితే చాలా దీనస్థితికి వస్తుంది. చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటాడు. జమీందారు వంశం అని పేరే తప్ప మనోడికైతే అంతగా డబ్బు పలుపడి ఏమీ సరిగా ఉండదు. సో ఏంటంటే ఇందుకే ఏదో విధంగా ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన లైఫ్ సెట్ చేసుకోవాలనుకున్నదే ఇతని కోరిక. అతని కోరిక ప్రకారమే ఒక జమీందారు వంశానికి చెందిన ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటాడు. బట్ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత తను కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అనుకూల ప్రాబ్లమ్స్. అవి ఏంటి, ఇందుకే ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాడా లేదా, ఆ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే విధానంలో తన జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అన్నది ఈ సినిమాలో ఉన్న కదా. పాజిటివ్స్: ఈ సినిమా చాలా సింపుల్ లైన్. మనం చాలా సినిమాలో చూసాం పిల్ల జమీందారు, అలాగే కొన్ని పాత సినిమాలు ఉంటాయి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేవి, ఎలక్షన్కి సంబంధించి గెలవాలి ఇటువంటి కొన్ని స్టోరీస్. సో ఆ సినిమాలను అయితే గుర్తు చేస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ సినిమాలో కామెడీ ట్రీట్మెంట్ మాత్రం పర్లేదు, బాగా వర్కౌట్ అయింది. వన్ లైనర్స్ ఎక్కువ బాగా వర్కౌట్ అయినాయి. నవీన్ పొలిశెట్టి త్రూ అవుట్ నవ్విస్తూనే ఉన్నాడు. అట్ ది సేమ్ టైం మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కూడా ప్లస్ ఈ సినిమాకి, ఎందుకంటే తన క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత కూడా ఇంకా ఫన్ బాగా జనరేట్ అయ్యింది. అలాగే నవీన్ పొలిశెట్టి కొన్ని ఎమోషనల్ సీన్స్లో కూడా బాగానే చేశాడు. పాటలు కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు వినడానికి అయితే. ఏ విధంగా మరీ ఎబ్బెట్టిగా వినడానికి ఇబ్బందిగా అయితే లేవు. పాటలు కూడా సినిమాతో ఫ్లోలో అలా వెళ్ళిపోయినాయి. సో ఇవి పాజిటివ్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా నెగిటివ్స్ ఏంటంటే ఇలాంటి స్టోరీస్ మనం చాలానే చూస్తాం. చాలా సింపుల్, మనకి తెలిసిన లైన్. త్రూ అవుట్ స్టోరీ మొత్తం నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్నది మనం గెస్ట్ చేయగలుగుతాం. బట్ వన్ థింగ్ అయితే ఇక్కడ చెప్పుకోవాలి, మనకి తెలిసిన స్టోరీ అయినా మనం గెస్ట్ చేయగలిగినా సరే బోర్ అయితే కొట్టించలేదు, పర్లేదు. కామెడీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వన్ లైనర్స్ వల్ల సినిమా అయితే బాగానే పేలింది. ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరుగుద్దా అని ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చాక మనం అర్థమైపోద్ది స్టార్టింగ్లో ఈ సినిమా నెక్స్ట్ ఏం జరుగుద్ది, ఎండింగ్ ఏం జరుగుద్ది, ఇవన్నీ మనం అయితే గెస్ట్ చేయగలుగుతాం. యాజ్ ఇట్ ఈజ్ మనం గెస్ట్ చేసినట్టే జరుగుతాయి. సో అది ఈ సినిమాలో ఉన్న నెగిటివ్ ఉంటాయి. ఇక పర్ఫార్మెన్సెస్ కోసం మాట్లాడుకుంటే నవీన్ పొలిశెట్టి అయితే వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి. సినిమా మొత్తం తన భుజాలపై నడిపించినట్టు అనిపించడం కదా కనిపిస్తుంది మనకి. ఆ వన్ లైనర్స్తో అయితే మనం బాగా కట్టుకున్నాడు. ఆ తర్వాత మీనాక్షి చౌదరి కూడా చాలా డీసెంట్ రోల్ అయితే చేసింది. ఒక ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత నుంచి తన నుంచి వచ్చే ఫన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. తర్వాత రావు రమేష్ కూడా ట్విస్ట్ ముందు వరకు ఒకలా క్యారెక్టర్ అనిపిస్తుంది, తర్వాత ఇంకోలా అనిపిస్తుంది. బట్ తను కూడా చాలా డీసెంట్గా, ఎప్పట్లోనే ఆయన గురించి చెప్పక్కర్లేదు, పర్ఫార్మెన్స్ అయితే ఇరగొడేస్తారు కాబట్టి ఈ సినిమాలో కూడా అలానే చేశారు. ఇక మిగిలిన కామెడియన్స్ కూడా మొత్తం అందరూ బాగానే చేశారు. మన రంగస్థలం మహేష్ కానీ, అలాగే చమ్మక్ చంద్రాన్ని కానీ, ఇంకా చాలామంది ఉన్నారు, మన భద్రమని కానీ కొంతమంది, వీళ్ళందరూ కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా నాకైతే ఈ సినిమా ఒక మంచి సినిమా అనిపించింది. మనకు తెలిసిన స్టోరీ అయినా సరే మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా పర్లేదు, త్రూ అవుట్ నవ్విస్తూనే ఉన్నారు. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే వాచబుల్ సినిమా. ఇది థియేటర్స్లో ఇంకా నడుస్తూనే ఉంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.